హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అప్పాలైతే చేశాను. దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ పిండినైతే తీసుకొని, ముందుగానే మిక్సీ జార్‌లోని చక్కెరని, అలానే యాలకుల్ని వేసి మిక్సీ అయితే చేసుకున్నాను. ఆ పొడి ఒక స్పూన్ వరకు వేసుకొని, చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి స్పూన్‌తో బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. ఎందుకంటే కలుపుతాం కాబట్టి ఊరికనే జారైపోతుంది, జిగురొచ్చేస్తుంది కాబట్టి చూసి కలుపుకోవాలి వాటర్ అనేది. చూస్తున్నారు కదా! ఈ విధంగా ముద్దయిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఆ తర్వాత 3 ఉండలైతే చేసుకున్న తర్వాత ఇలా ఇంత మందంగా చపాతీనైతే ఒత్తుకోవాలి. ఆ తర్వాత చిన్న బాటిల్ మూత సహాయంతో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్పాలనైతే ఒకదాని తర్వాత తిప్పుకుంటూ ఉండాలి. చూపిస్తున్న విధంగా గరిటెతోని 2 పక్కల తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే చక్కగా దోరగా అయితే కాలుతాయి. ఇలా వేగిపోయిన వాటన్నిటిని వేరే బౌల్‌లో షిఫ్ట్ చేసుకుంటే అంతే అండి, అప్పాలు రెడీ.